శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత అధ సప్తదశోధ్యాయ. శివుని దశావతారములు. శృణ్వధో గిరిసస్యాద్యావతారాన్ దశ సంఖ్యకాన్ మహాకాల ముఖాన్ భక్త్యోపాసనా కాండసేవితాన్ తత్రాద్యో హి మహాకాలో భుక్తిముక్తి ప్రదస్సతాం శక్తిస్తత్ర మహాకాళీ భక్తేప్సిత ఫలప్రదా తారనామా ద్వితీయశ్చ తారాశక్తిస్తథైవ సా భుక్తిముక్తి ప్రదౌ చోభౌ స్వసేవక సుఖప్రదౌ భువనేశో హి బాలా హ్వస్తృతీయః పరికీర్తితః భువనేశీ శివా తత్ర బాలాహ్వా సుఖదా సతాం శ్రీవిద్యే స షోడశాహ్వః శ్రీవిద్యా షోడశీ శివా చతుర్థో భక్త సుఖదో భుక్తిముక్తి ఫలప్రదః పంచమో భైరవః ఖ్యాతః సర్వదా భక్తకామదః భైరవీ గిరిజా తత్ర సదుపాసక కామదా చిన్నమస్తక నామాసౌ శివషష్టః ప్రకీర్తితః భక్తకామ ప్రదాచేవ గిరిజా చిన్నమస్తక. ఉపాసనా కాండ ద్వారా సేవింపబడే మహాకాల మొదలగు 10 శివుని అవతారములను గూర్చి ఇప్పుడు భక్తితో వినుము. సత్పురుషులకు భుక్తిని ముక్తిని ఇచ్చే మహాకాలావతారము వాటిలో మొదటిది. అప్పుడు శక్తి మహాకాళి అయి భక్తులకు ఫలములనిచ్చి కోర్కెల నీడేర్చును. తారా అను అవతారము రెండవది. దాని యందు శక్తి తారా ఎనబడును. వీరిద్దరూ తమ సేవకులకు భుక్తిని ముక్తిని సుఖమును ఇచ్చెదరు. బాలభువనేశుడు మూడవ అవతారము. ఆ అవతారములో పార్వతి బాలభువనేశ్వరి అయి సత్పురుషులకు సుఖమునిచ్చును. భక్తులకు భుక్తిని ముక్తిని సుఖమును ఫలమును ఇచ్చే షోడశ శ్రీవిద్యేశుడు 4వ అవతారము. దానిలో పార్వతి షోడశి శ్రీవిద్యాదేవి అగును. సర్వకాలములలో భక్తుల కోర్కెల నీడేర్చు భైరవుడు ప్రసిద్ధిగాంచిన 5వ అవతారము. దాని యందు పార్వతి భైరవి అయి మంచి ఉపాసకుల కోర్కెల నీడేర్చును. శివుని 6వ అవతారమునకు చిన్న మస్తకుడు అని పేరు. గిరిజాదేవి చిన్న మస్తకయై భక్తుల కోర్కెల నీడేర్చును. ధూమవాన్ సప్తమ శంభు సర్వకామ ఫలప్రదః ధూమవతి శివా తత్ర సదుపాసక కామదా శివావతార సుఖదో హ్యష్టమో బగలాముఖః శక్తిస్తత్ర మహానంద విఖ్యాత బగలాముఖి శివావతారో మాతంగో నవమః పరికీర్తితః మాతంగి తత్ర సర్వాణి సర్వకామ ఫలప్రదా దశమః కమలశంభుర్భుక్తిముక్తి ఫలప్రదః కమలా గిరిజా తత్ర స్వభక్త పరిపాలిని ఏతే దశమితాస్సైవ అవతారాః సుఖప్రదాః భుక్తిముక్తి ప్రదాశ్చైవ భక్తానాం సర్వదా సతాం ఏతే దశావతారా హి శంకరస్య మహాత్మనః నానాసుఖప్రదా నిత్యం సేవతాం నిర్వికారతః ఏతద్దశావతారాణాం మహాత్మ్యాం వర్ణితం మునే సర్వకామప్రదం జ్ఞేయం తంత్రశాస్త్రాది గర్భితం. సర్వకామనల నీరేర్చు ఫలమునిచ్చే ధూమంతుడు శివుని 7వ అవతారము. ఆ అవతారములో పార్వతి ధూమావతి అయి సత్పురుషులకు ఉపాసకుల కోర్కెల నీడేర్చును. సుఖమునిచ్చు బగలాముఖుడు 8వ శివావతారము. దానిలో శక్తి మహానంద బగలాముఖి అను పేర్లతో ఖ్యాతిని పొందును. 9వ శివావతారము మాతంగుడు. దానిలో పార్వతి మాతంగి అయి సర్వకామనల నీడేర్చును. భుక్తిని ముక్తిని ఇచ్చే కమలుడు శంభుని 10వ అవతారము. దానిలో పార్వతి కమలయై తన భక్తులను రక్షించును. ఈ 10 శివావతారములు సత్పురుషులకు భక్తులకు సుఖమును భుక్తిని ముక్తిని సర్వమును ఇచ్చును. మహాత్ముడగు శంకరుని ఈ 10 అవతారములను వికారములు లేకుండగా నిత్యము సేవించు వారికి అనేక సుఖములు లభించును. ఓ మహర్షి, తంత్రశాస్త్రము మొదలగు వాటి యందు నిగూఢముగానున్న ఈ 10 అవతారముల మహిమను వర్ణించితిని. ఈ వర్ణన కోర్కెలనన్నింటినీ ఈడేర్చునని ఎరుంగవలెను. ఏతాసామపి శక్తీనామద్భుతో మహిమామునే సర్వకామప్రదో జ్ఞేయస్తంత్రశాస్త్రాది గర్భితః శత్రుమారణ కార్యాదౌ తత్తశక్తి పరామత ఖలదండకరీ నిత్యం బ్రహ్మతేజో వివర్ధిని ఇత్యుక్తాస్తే మయా బ్రహ్మన్నవతారా మహేసితుః స శక్తికా దశమిత మహాకాల ముఖాశుభాః శైవ పర్వేషు సర్వేషు యోధీతే భక్తితత్పరః ఏతదాఖ్యానమమలం సోతి శంభుప్రియో భవేత్ బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వి క్షత్రియో విజయీ భవేత్ ధనాధిపో హి వైశ్యస్యాచ్చూద్ర సుఖమవాప్నుయాత్ శాంకరం నిజధర్మస్థాశృణ్వం తశ్చరితం త్విదం
సుఖినస్యుర్విశేషేణ శివభక్త్యా భవంతు చ. ఓ మహర్షి, తంత్రశాస్త్రాదులలో నిగూఢముగా ఉన్న ఈ శక్తుల మహిమ అద్భుతము, కోర్కెలనన్నింటినీ ఈడేర్చున్నది అని తెలియవలెను. ఆయా శక్తులు శత్రు సంహారము మొదలగు వాటిలో శ్రేష్ఠ ఫలమునిచ్చుననియు, దుష్టులను శిక్షించి నిత్యము బ్రహ్మవర్చస్సును వృద్ధి పొందించుననియు చెప్పబడినది. ఓ బ్రాహ్మణ, శక్తితో కూడినవి శుభకరమైనవి అగు మహాకాలాది 10 మహేశ్వరావతారములను నేను నీకు చెప్పితిని. ఎవడైతే భక్తి తత్పరుడై శైవ పర్వదినములన్నింటియందు ఈ పవిత్రమగు గాథను పఠించునో వాడు శంభునకు మిక్కిలి ప్రియుడగును. బ్రాహ్మణుడు బ్రహ్మవర్చస్సు గలవాడగును, క్షత్రియుడు వినయమును పొందును, వైశ్యుడు ధనార్జుడగును, శూద్రుడు సుఖమును పొందును. శివభక్తులు తమ ధర్మమును పాటిస్తూ ఈ చరితమును వినుచున్నచో విశేష సుఖమును పొందెదరు, వారి భక్తి వర్ధిల్లును. ఇది శ్రీ శివమహాపురాణే శతరుద్ర సంహితాయాం శివ దశావతార వర్ణనం నామ సప్తదశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని శతరుద్ర సంహిత యందు శివ దశావతార వర్ణనమనే 17వ అధ్యాయము ముగిసినది.